నెల్లూరు జిల్లా కావలిలో రైతు పురుగు మందులు తాగి ఆత్మహత్యకి ప్రయత్నం చేశాడు. తాళ్లపాలెంలో పొలం వద్ద వివాదం చోటు చేసుకోవడంతో కౌలు రైతు నూకలపాటి ప్రసాద్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 10 ఎకరాల కౌలుకు పొలం తీసుకుని వరి నాటడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పొలంలోకి వరి కోత మిషన్తో పంట కోసే ప్రయత్నం చేయగా వైసీపీ నేత సుధీర్ రెడ్డి కుమారుడు అభిషేక్ రెడ్డి అడ్డుకున్నారని, దీంతో విసుగు చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ప్రసాద్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం కావలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎన్నిరా అంట వాళ్ళకు అమ్మ చెల్లి అక్క కావాలా ఎస్టీ చేసి మమ్మల్ని పని చేసి మమ్మల్ని కొట్టించి తిట్టించి వాడు ముందు దాగి ఇవాళ పంట ఆడ వదిలేస్తున్నానే. నాకు ఇన్ని లక్షలు నష్టమైంది. నేను 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వేసుకున్న పొలం అయిపోయినది. నేను ఏం చేయలేదని కానీ మమ్మల్ని ఆపుతున్న వాళ్ళని పెట్టి మమ్మల్ని తిట్టిను కొట్టిను కేసులు 2 సార్లు పెట్టారు మళ్ళీ.